Dear aspirants, we are going to discuss about the sustainable development versus rights issue. The concept is related to 2013 UPSC previous year question. I would like to display that question now. What are the consequences of illegal mining? Discuss the Ministry of Environment and Forests concept of go and no-go zones for coal mining sector. 2013లో ప్రశ్న ఎలా అడిగారు? అక్రమ మైనింగ్ వల్ల కలిగే పరిణామాలు ఏంటి? బొగ్గు మైనింగ్ రంగానికి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలో నో గో జోన్స్ అని ఉంటాయి. ఆ భావన గురించి చర్చించండి అని అడిగారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇటీవల సెంటర్ ఒక డెసిషన్ తీసుకుంది యురేనియం మైనింగ్కి సంబంధించి మేఘాలయలో. అక్కడ లోకల్ అపోజిషన్ వచ్చింది, వాళ్ళ అంగీకారం ఏం తీసుకోలేదని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసాము. ఏమని? సెంటర్స్ డెసిషన్ టు పుష్ ఫర్ యురేనియం మైనింగ్ in Meghalaya despite local opposition highlights the tension between resource and extraction and community rights అని చెప్పాం. Discuss the legal, environmental and socio-political issues involved అనే డైమెన్షన్స్ కూడా ఇక్కడ క్వశ్చన్లో ఇస్తున్నాం మీకు. దీన్ని బేస్ చేసుకొని సజెస్ట్ వే ఫార్వర్డ్ అని కూడా చెప్పాం. సో ఇప్పుడు క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ని బట్టి మీరు ఒక ఆన్సర్ని ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చో అర్థం తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ ఏమి ఇచ్చాం? యురేనియం మైనింగ్ మేఘాలయకు సంబంధించి. ఇది ఇంట్రడక్షన్లో కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం. అలానే క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ అది కాబట్టి. ఇటీవల మేఘాలయలో లోకల్ అపోజిషన్ ఉంది, సరైనటువంటి సర్వే అనేది చేసుకోలేదు ప్రభుత్వం అనే విమర్శ కూడా ఉంది కాబట్టి ఇక్కడ. రెండోది సెంటర్ వర్సెస్ లోకల్ అపోజిషన్ అని ఉంది ఇక్కడ. థర్డ్ పాయింట్ టెన్షన్ ఉంది. రీసోర్స్ ఎక్స్ట్రాక్షన్ విషయంలో, కమ్యూనిటీ రైట్స్ విషయంలో ఇద్దరి మధ్య టెన్షన్ ఉంది. మనం గవర్నమెంట్ ఏమో రీసోర్సెస్ అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటుంది, కానీ కమ్యూనిటీ దానికి అంగీకరించట్లేదు. మరి ఇంట్రడక్షన్లో ఉండే కీవర్డ్స్ ఏం పెడదాం? క్వశ్చన్ కీవర్డ్స్ అర్థం చేసుకున్నాం కాబట్టి యురేనియం ఆవశ్యకత ఏంటో చెప్పేటట్టుగా ఇంట్రడక్షన్ ఉండాలి. అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ మినరల్, మనకి ఎనర్జీ సెక్యూరిటీకి, స్పేస్ ఇండస్ట్రీకి కావాలి కాబట్టి. అలానే న్యూక్లియర్ ఎనర్జీ, నేషనల్ సెక్యూరిటీ అవసరాన్ని మనం గుర్తించేటట్టుగా యురేనియం గురించి చెప్పాలి. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇందులో ఎగ్జంప్షన్ ఎలా తీసుకుంటుంది, దానివల్ల నష్టం ఏంటి? పబ్లిక్ కన్సల్టేషన్ లేకపోతే మేఘాలయ ఒక ఉదాహరణగా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ని మనం డెవలప్మెంట్ వర్సెస్ ట్రైబల్ రైట్స్గా కీవర్డ్స్ తోటి ట్రైబల్ రైట్స్గా పరిగణిస్తూ చెప్పాలన్నమాట ఈ ప్రొటెస్ట్ని. ఈ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో ఒక స్ట్రక్చర్ సెంటెన్స్లో చెప్తే, ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్కి, నేషనల్ సెక్యూరిటీకి యురేనియం చాలా ఆవశ్యకం అని ఫస్ట్ సెంటెన్స్. తర్వాత రీసెంట్ ఎగ్జంప్షన్ బై యూనియన్ మినిస్ట్రీ అలౌయింగ్ యురేనియం మైనింగ్ వితౌట్ పబ్లిక్ కన్సల్టేషన్ ఇన్ మేఘాలయ ట్రిగర్డ్ దిస్ ప్రాబ్లం. ఇది మనం చెప్పాలి మళ్ళీ. అలానే వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ బై కాసీ గ్రూప్స్. This is also one of the points that we need to mention. And a larger debate between development versus tribal communities. ఇవి మనం అనుకున్న కీవర్డ్స్కి సంబంధించిన సెంటెన్స్ కన్స్ట్రక్షన్. అంటే భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి, జాతీయ భద్రతకి యురేనియం ఒక కీలకమైన ఖనిజం, వ్యూహాత్మకంగా ప్రయోజనకరం. మేఘాలయలో ప్రజా సంప్రదింపులు లేకుండా, మరి దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని యురేనియం తవ్వకాలకి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినా దానిలో కొన్ని సవాళ్లు ఎప్పటికీ ఉంటాయి. దానికి వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతుంటాయి. మరి కాబట్టి ఈ అంశం జాతీయ అభివృద్ధి వెలికితీత, గిరిజన వర్గాలకు రాజ్యాంగ సంరక్షణ, జాతీయ అవసరాలకు ఏదైతే మైనింగ్ చేయబోతున్నామో అది గిరిజన హక్కుల సంరక్షణ విషయంలో రాజ్యాంగపరమైన అంశాలలో ఏ సవాలు సృష్టించకుండా చూసుకోవాలి. ఇది ఇంట్రడక్షన్ మనం రాస్తున్నాం కరెక్ట్గా, మీకు డిస్ప్లే చేశాను ఇక్కడ. మరి మెయిన్ బాడీ కీవర్డ్స్ ఎలా ఉండాలి? మేజర్ డైమెన్షన్స్ జాగ్రత్తగా చూడండి, 4 ఉంటాయి. ఒకటి లీగల్ అండ్ పాలసీ ఇంప్లికేషన్ చూడాలి. రెండోది జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ నామ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. తర్వాత మూడో అంశం ఎన్విరాన్మెంటల్గా, సోషల్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో చూస్తాము. ఫైనల్గా వే ఫార్వర్డ్ చెప్తాము. ఫస్ట్ అంశం నేను చెప్పాను లీగల్ పాలసీ కంటెక్స్ట్ అని. అందులో మనం మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, సెకండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. తర్వాత 6th షెడ్యూల్లో ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్స్, వాటికి స్పెషల్ ఫోకస్ ఇస్తున్నాం మనం. పెసా యాక్ట్ ద్వారా కూడా 4th పాయింట్ ఇందులో గ్రామ సభ కంటెక్స్ట్ అనేది మనకి ఇంపార్టెంట్, వాళ్ళ కన్సెంట్ ఉండాలి. ఇక జ్యుడిషియల్ ప్రెసిడెంట్, గ్లోబల్ నామ్స్లో ఏంటి? కొన్ని కేసెస్ని, జడ్జిమెంట్స్ని, వేదాంత జడ్జిమెంట్ ఉంది ఎగ్జాంపుల్, నియామ్గిరి హిల్స్, అక్కడ మన వేదాంత మైన్స్ అనేవి ఒడిశాలో. ఆ లోకల్ ట్రైబల్ రైట్స్కి వైలేట్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు దానికి అగేన్స్ట్గా జడ్జిమెంట్ ఇవ్వడం, సుప్రీంకోర్టు సమర్థించడం లాంటివి చూస్తున్నాం మనం. అలానే యుఎన్ డ్రిప్ ఇండిజినస్ రైట్స్ పైన వర్క్ చేస్తుంటుంది, దీని గురించి కూడా మనం చర్చించడం మంచిది.
ఇలాంటివి మళ్ళీ ఎన్విరాన్మెంట్ సోషల్ కన్సర్న్స్లో కూడా మన రేడియేషన్ రిస్క్స్ ఎలా ఉన్నాయి, యురేనియం మైనింగ్లో హెల్త్ హజార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాయి, అలానే వాటర్ కంటామినేషన్ అవుతుంది, బయోడైవర్సిటీ లాస్ అవుతుంది, లైవ్లీహుడ్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అక్కడ ఉన్న స్థానికులు డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది, కల్చరల్గా ఏలియనేట్ అవుతారు. ఖాసీ ట్రైబ్స్ ఒక ఉదాహరణగా చెప్తున్నాం. మరి వే ఫార్వర్డ్ ఏం చేద్దాం అంటే కన్సల్టేటివ్ మైనింగ్ పాలసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ కన్సల్టేషన్ మ్యాండేటరీ. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, స్థానికంగా ఎంత ప్రభావం చూపిస్తుంది పర్యావరణం పైన చాలా ఇంపార్టెంట్. బెనిఫిట్ షేరింగ్ విత్ లోకల్స్ కూడా ఆర్థికంగా బెనిఫిట్ అయ్యేలాగా చూసుకోవాలి అక్కడ మైనింగ్లో. ఇంకా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ కూడా ఏమైనా ఉన్నాయో చూడాలి. ఈ ఫోర్త్ పాయింట్. నెక్స్ట్, సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద సెంటర్. ఇవి వే ఫార్వర్డ్లో ఉన్న 5 పాయింట్స్. ఎంత స్పీడ్గా మనము ఆన్సర్ ఇలా స్పాంటేనియస్గా రీకాల్ చేసుకొని స్పీడ్ రాస్తున్నామో, ఆ స్పీడ్ అండ్ స్పాంటేనియస్తో అంత వేగంగా మన డైమెన్షన్స్తో పాటు మన రైటింగ్ స్పీడ్ ప్రజెంటేషన్ ఉంటాయి. అంతే ప్రపోర్షనేట్గా డెఫినెట్లీ మనం ఎక్కువ స్కోర్ కొట్టచ్చు, రైట్? ఇలా వీటన్నిటిని బేస్ చేసుకున్నప్పుడు మనం సమ్మరైజ్ చేయడం కూడా మన స్పీడ్ అండ్ స్పాంటేనిటీ ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కన్క్లూజన్ కీవర్డ్స్ కూడా వీటిపై అంశాల ఆధారంగా మెయిన్ బాడీలో చెప్పినటువంటి లీగల్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్, జ్యుడిషియల్ ప్రెసిడెంట్స్ ఏమున్నాయి, గ్లోబల్ నామ్స్ ఏమున్నాయి అని వే ఫార్వర్డ్లో ఏం పాయింట్స్ చెప్పామో వాటిని బేస్ చేసుకొని ఎలా కంక్లూడ్ చేయొచ్చో చూద్దాం. మనం ఇంట్రడక్షన్లో మనం ఆల్రెడీ డెవలప్మెంట్ వర్సెస్ రైట్స్ ఇష్యూ ఉందని చెప్పాం. దానికి కొంచెం సింక్రనైజ్ అయ్యేటట్టుగా మైనింగ్ వర్సెస్ రైట్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ నాట్ టోటలీ సుప్రీం వెన్ ఇట్ కమ్స్ టు కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ. నేషనల్ సెక్యూరిటీ ఇన్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేటట్టుగా మన లైన్ ఉండాలి, మన స్టేట్మెంట్ ఉండాలి కన్క్లూషన్ కీవర్డ్స్లో. ఇంకొక పాయింట్, సెకండ్ స్టేట్మెంట్ ఏం చేయొచ్చు, బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ వర్సెస్ సోషల్ జస్టిస్. ఈ సెకండ్ కీవర్డ్ అంటే మైనింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ మస్ట్ ఆల్సో ప్రొటెక్ట్ అండ్ రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ఇన్హాబిటెంట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద కన్క్లూషన్. అదే పద్ధతిలో సెకండ్ కీవర్డ్ ఏం తీసుకున్నాం, బ్యాలెన్స్ డెవలప్మెంట్ ప్లస్ సోషల్ జస్టిస్ అంటున్నాం. అంటే సమతుల్యం చేయాలి, అభివృద్ధి సామాజిక న్యాయాన్ని సమతుల్యం చేయాలి, రైట్? ఇది సెకండ్ పాయింట్. సో బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ వైల్ కన్సిడరింగ్ ద సోషల్ జస్టిస్ విచ్ ఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, కాన్స్టిట్యూషనల్ అండ్ జ్యుడిషియల్ సేఫ్ గార్డ్స్ మస్ట్ బి అప్హెల్డ్. అంటే రాజ్యాంగ న్యాయపరమైన రక్షణలు ఖచ్చితంగా పొందుపరచాలి, వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా 4వ అంశం, కన్సెంట్ బేస్డ్ డెవలప్మెంట్. కన్క్లూజన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఆమోదయోగ్యమైన అభివృద్ధి, అందరి సమ్మతితో అభివృద్ధి అనేది మనం చేపట్టడం, కన్సెంట్ బేస్డ్ డెవలప్మెంట్. ఇంకా ఫైనల్ పాయింట్, ఎనర్జీ సెక్యూరిటీ విత్ కమ్యూనిటీ ట్రస్ట్. దిస్ షుడ్ బి ద బెస్ట్ కీవర్డ్ విచ్ యూ కెన్ యూజ్ ఫర్ యువర్ కన్క్లూషన్. ఎనర్జీ సెక్యూరిటీ అంటే జాతీయ శక్తి వనరుల విషయంలో భద్రతతో పాటు స్థానిక ప్రజల మన్ననలు పొందడం ఆవశ్యకం. ఇది మనం చెప్పాల్సినటువంటి పాయింట్ తెలుగు, రైట్? ఇది మీకు కీవర్డ్ ఓరియంటెడ్ అప్రోచ్తో కేర్ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ మెయిన్స్ మ్యారథాన్ ఇస్తున్నాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clockకి ఈ సెషన్ అటెండ్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఇలాంటి మంచి కంటెంట్ పొందాలంటే మీరు మా నుంచి ఖచ్చితంగా మీ ఇటువంటి సపోర్ట్ పొందాలి అనుకుంటే కొంత మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, రెసిప్రొకేట్ చేయాలి త్రూ సబ్స్క్రిప్షన్ అండ్ షేరింగ్ అండ్ లైకింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.